హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో నా చిన్నప్పటి నుండి ఇదే ఉండే ఒక క్వశ్చన్, నాకే కాదు రాజకీయాల్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇదొక అసలు చాలా అంటే చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ లాగుండే. అసలు ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవా? నిజంగా ఇప్పుడు ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు. ఆ నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఆ నాయకుడి మీద అభిమానంతోనో ఒక పార్టీని గెలిపిస్తారు. ఆ గెలిచిన ఎమ్మెల్యే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి జంప్ అయిపోతారు. అంటే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, వీళ్ళ మనోభావాలు కావచ్చు, వీళ్ళ అభిప్రాయానికి అసలు ఏమాత్రం కూడా విలువ ఉండదా? అసలు ఈ సిస్టమ్ అనేది మారాలి కదా అని చెప్పేసి చిన్నప్పటి నుండి నేను చాలా ఆలోచించేవాడిని. చాలామంది ఈ విధంగానే అనుకునేవారు. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఎవరైతే ఈ పార్టీ మారుతున్నారో ఆ పార్టీ మారే వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ మారాలి అని చెప్పేసి కూడా చాలామంది మొన్నటి వరకు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ సాకారం కాబోతోందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా మనకు తెలుసు, రీసెంట్గా 2023 ఎన్నికల్లో అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కూడా గెలవడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిస్తే అందులో 10 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు 10 ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. అందులో ప్రధానంగా వచ్చేసి మీరు ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు. వీళ్ళే ఆ 10 మంది ఎవరైతే జంప్ అయ్యారో ఈ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళు. అందులో చాలా కీలకమైన నాయకులే ఉన్నారు. అరకిపూడి గాంధీ గారు ఉన్నారు, కడియం శ్రీహరి గారు ఉన్నారు, అటు ఖైరతాబాద్ దానం నాగేంద్ర గారు ఉన్నారు, కాళే యాదయ్య గారు ఉన్నారు, అలాగే లాస్ట్ టైం స్పీకర్గా పనిచేసిన పోచారం గారు కూడా ఉన్నారు, అలాగే పటాన్చెరుకు సంబంధించి మైపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా మొత్తం కంప్లీట్ ఒక 10 మంది పార్టీ జంప్ అయిపోయారు. సరే, ఇదివరకంటే ఇలా గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అనేక మంది ఎమ్మెల్యేలని వాళ్ళు చేర్చుకున్నారు గతంలో. సో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా అంత సీరియస్గా వాళ్ళని ఫోకస్ చేయలేదు. జంప్ అయితే అయ్యారులే, ఇక మనం వాళ్ళని వదిలేసి మన కార్యాచరణతో మనం ముందుకెళ్దామని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జంప్ అయిన వాళ్ళ మీద అంత ఫోకస్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయినా సరే. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అయితే దీన్ని చాలా అంటే చాలా సీరియస్ అంశంగా తీసుకున్నారు. ఈ 10 మంది ఎలాగైనా సరే ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ తెప్పించాల్సిందే అని చెప్పేసి మొదటి నుండి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే దాదాపుగా కనబడుతుంది. ఎందుకంటే ఈ డెసిషన్ అనేది తీసుకోవాల్సింది స్పీకర్ గారు. సో తెలంగాణ స్పీకర్ గారు ఖచ్చితంగా వీళ్ళందరి మీద అనర్హత వేటు వేస్తారు. సో తద్వారా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నారు. కానీ స్పీకర్ గారు ఎందుకనో అనివార్య కారణాల వల్ల దాన్ని డిలే చేస్తూ వచ్చారు. బట్ ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఊరే ఉంటారా? వాళ్ళైతే దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే వాళ్ళు పట్టుబడుతున్నారు కదా. సో ఇక్కడ స్పీకర్ గారు లేట్ చేసేసరికి వీళ్ళు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. మరి సుప్రీంకోర్టు తన పరిధి మొత్తం అన్నీ చూసుకొని ఇదే స్పీకర్ గారికి అయితే ఉత్తర్వులు అయితే ఖచ్చితంగా మీరు ఒక వారం లోపు మీ నిర్ణయాన్ని తెలిపాల్సిందే, లేకపోతే మా డెసిషన్ మేము తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ఖచ్చితంగా స్పీకర్ గారు వీళ్ళు 10 మంది మీద కూడా అనర్హత వేటు వేయాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఈయన మళ్ళీ కనుక డిలే చేస్తే, స్పీకర్ గారు కనుక మళ్ళీ డిలే చేస్తే ఇదే సుప్రీంకోర్టు తన డెసిషన్ని, ఫైనల్ డెసిషన్ని ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడైనా సరే మళ్ళీ బై ఎలక్షన్స్ రావాల్సిందే. సో ఒకసారి దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. 10 స్థానాలు ఉప ఎన్నికలు, సుప్రీం ఆదేశాలతో బై ఎలక్షన్స్ అనివార్యం. మొన్నటి వరకు కూడా కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు దీని మీద చాలా అంటే చాలా సీరియస్గా ఉన్నారు. అరే మా పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు కదా, మీరు పార్టీకి రాజీనామా చేసి మీరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి మొదటి నుండి ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు కేటీఆర్ గారు. సో మరి ఆ దిశగానే కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎవరైతే ఈ పార్టీ మారారో.
సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక రోజు గుణపాఠం కావాలి అని చెప్పారు. సో ఆ గుణపాఠం అయితే ఖచ్చితంగా అతి త్వరలోనే రాబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలో గుబులు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలుస్తామా లేదా అని టెన్షన్. మొన్నే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలవడం జరిగింది ఈ 10 మంది నాయకులు, ఎమ్మెల్యేలు. మరి మళ్ళీ బై ఎలక్షన్ వస్తే వితిన్ 1 ఇయర్లోనే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఏ విధంగా వాళ్ళు మళ్ళీ మొత్తం ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలుస్తామా, ఒకవేళ ఖర్చు పెట్టినా గెలుస్తామా గెలవమా అనే డైలమా కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత అనేది ఉంది. ఇటు కంప్లీట్గా రైతు రుణమాఫీ అవ్వలేదు, రైతు భరోసా కంప్లీట్గా రాలేదు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు కంప్లీట్గా ఇవ్వలేదు. ఇలా అనేక ఇచ్చిన ఫ్రీ బస్సు అంశం కూడా ఇప్పటికీ ప్రజల్లో ఒక అసంతృప్తిలాగే ఉంది. ఇప్పటికీ ఫ్రీ బస్ మీద అనేక కాంట్రవర్సీస్ అనేవి కూడా వస్తూ ఉన్నాయి, రోజువారీగా చూస్తూ ఉన్నాం. ఇలా ఏ ఒక్క స్కీమ్ కూడా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజలకి వెళ్ళలేదు, చేరలేదు. మరి ఇలాంటి తరుణంలో ఈ వ్యతిరేకత అనేది కూడా ఖచ్చితంగా తారాస్థాయిలో ఉంటుంది కదా. తారాస్థాయిలో లేకున్నా సరే ఖచ్చితంగా 50-60% అన్న వ్యతిరేకత అనేది ఉంటుంది కదా. మొన్నే మనం చూసాం, కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లోనే పోలింగ్ పెడితే ఫామ్ హౌస్ పరిపాలన కావాలా, ప్రజా పరిపాలన కావాలా అని చెప్పేసి పోలింగ్ పెడితే ఆల్మోస్ట్ 90% పీపుల్ ఫామ్ హౌస్ పరిపాలనే కావాలని చెప్పేసి ఓటింగ్ వేశారు. దీని మీద కేసీఆర్ గారు కూడా సెటారిక్ వేశారు రీసెంట్గా మీటింగ్లో. మరి ప్రజల్లో నిజంగా వ్యతిరేకత అనేది ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి ఈ అర్థమవుతున్న తరుణంలో మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయి, ఈ 10 మంది మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఒక భయం మొదలైంది ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో. మళ్ళీ బై ఎలక్షన్ వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం పోటీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ జెండా మీద మనం పోటీ చేస్తే గెలుస్తామా అని చెప్పేసి అందరిలోనూ ఇదే టెన్షన్. నేను కొడితే మామూలు ఉండదంటూ కేసీఆర్ వాక్యాల సారాంశం ఏంటి? కేసీఆర్ గారు మొదటి నుండి చాలా సైలెంట్గా తాను ఏం చేయాలో అది చేసుకుంటూ వచ్చారు. సో గతంలో లాగా కాంగ్రెస్ నాయకులు పార్టీ మారిన ఎమ్మెల్యేలని లేకపోతే ఎంపీల్ని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి ఒత్తిడి అనేది చేయకుండా వదిలేశారు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలా వదిలేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మళ్ళీ బై ఎలక్షన్ రావాల్సిందని చెప్పేసి పట్టుబడుతున్నారు. సో మరి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? వెరీ సూన్ అయితే పంచాయతీ ఎన్నికలు వస్తాయి, వెరీ సూన్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. మధ్యలో ఈ బై ఎలక్షన్స్ వస్తే మొత్తం ఈ ఎలక్షన్ ఇయర్ లాగానే అయిపోద్ది తెలంగాణలో. ఓ పక్క పరిపాలన కూడా కంప్లీట్గా పక్కకు పోయినట్టే. సో ఒకవేళ ఈ బై ఎలక్షన్లో 10 స్థానాల్లో మెజారిటీ బీఆర్ఎస్ కనుక గెలిస్తే మళ్ళీ ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయి. బీజేపీ కొంత గెలిచే అవకాశం ఉంది, ఇటు బీఆర్ఎస్ కూడా కొంత గెలిచే అవకాశం ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గెలిచే అవకాశం ఉంది. నిజంగా 10కి 10 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్టు. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు కనుక తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా చెప్తే మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నట్టే. సో బీజేపీ ఆబ్వియస్లీ ఎలాగో సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి ఒక 2-3 స్థానాలు, మరీ ముఖ్యంగా ఇటు ఖైరతాబాదో లేకపోతే అటు రాజేందర్ నగరో కొన్ని నియోజకవర్గాల్లో కొంత పట్టు అనేది ఉండొచ్చు బీజేపీకి. ఓ 2-3 స్థానాలు వచ్చినా మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసే కదా ఉంటుంది. సో మరి ఈ పోటీలో, ఈ త్రిముఖ పోరులో మళ్ళీ ఎవరిది ఆధిక్యత అనేది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ అయితే మారిపోయారు, కానీ ఇప్పుడు అందరిలోనూ ఇదే టెన్షన్. అసలు ప్రశాంతంగా నిద్రపోని రోజులు కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చవి చూస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోలు, ఎప్పుడు ఏ డెసిషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు అనర్హత వేటేస్తారో తెలియదు, ఎప్పుడు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ వస్తాయో తెలీదు, ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ దీని మీద ఆలోచన చేసి బై ఎలక్షన్ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందో తెలియదు. ఇలా అనేక క్వశ్చన్ మార్క్స్ తోటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రోజువారీగా దినదిన గండంలానే గడుస్తుంది. మరి చూద్దాం, నిజంగా 10 స్థానాల్లో కనుక ఉప ఎన్నికలు వస్తే
ఎక్కువ శాతం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఇది వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.